నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో గత 3 రోజుల కిందట జీవీ రెడ్డి గారు అతని చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం జరిగింది. మరలా అదే జీవీ రెడ్డి గారు టీడీపీ పార్టీలకు రాబోతున్నారు. చంద్రబాబు గారు ఆయన్ని బుజ్జగించారు అన్నట్టుగైతే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. సో ఏంటది? ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జీవీ రెడ్డి చుట్టూ చర్చ నడుస్తుంది. అవును. జీవీ రెడ్డికి పాజిటివ్గా కొంతమంది, ఈ యాంటీగా మరికొంతమంది, టీడీపీ నిర్ణయానికి పాజిటివ్గా కొంతమంది, టీడీపీ నిర్ణయం తప్పు అని కొంతమంది. మొత్తానికి జీవీ రెడ్డి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇవాళ కొత్తగా నిన్న నుంచి జీవీ రెడ్డి తిరిగి టీడీపీలో జాయిన్ అవుతున్నాడని, టీడీపీ అధిష్టానం పిలిచి మాట్లాడిందని ఇట్లా కథనాలు వస్తున్నాయి. ఇక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జీవీ రెడ్డిని ఎప్పుడూ టీడీపీ వదులుకోలేదు. పైగా జీవీ రెడ్డి పార్టీలో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఆయనకి ఎన్ని అవకాశాలు కల్పించాలో అన్ని అవకాశాలు కల్పించింది. ఇప్పుడు జీవీ రెడ్డి ఏమి టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్త కాదు. అవును. ఈవెందో పెద్ద లాంగ్ హిస్టరీ ఉన్నటువంటి కార్యకర్త కూడా కాదు. జీవీ రెడ్డి 3 సంవత్సరాల క్రితమే పార్టీలో జాయిన్ అయ్యాడు. అయినప్పటికీ పార్టీ ఆయనకి మంచి ప్రయారిటీని ఇచ్చింది. ఆ ప్రయారిటీని జీవీ రెడ్డికి కూడా న్యాయం చేశాడు. దాంట్లో కూడా మనం చెప్పుకోవాలి, జీవీ రెడ్డి గొప్పతనాన్ని కూడా మనం చెప్పుకోవాలి. జీవీ రెడ్డి కూడా పార్టీ ఇచ్చిన అవకాశాలకి మంచి పేరే తెచ్చాడు. అలానే పార్టీ కూడా అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు పార్టీలో జీవీ రెడ్డి తెలంగాణ హైదరాబాదులో ఉండి జాయిన్ అయ్యాడు. అతను అడ్వకేట్ అంటే రీసెంట్గా అయ్యాడు, కానీ అంతకుముందు ఆడిటరు అనేక ఈడీకి సంబంధించినటువంటి ఆడిటింగ్ ఇష్యూస్ చాలా మంది కస్టమర్స్ ఆయనకు ఉన్నారు, అంటే క్లయింట్స్ ఉన్నారు ఆయనకి. ఓకే. సో అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయనకి రాజకీయాలు అంటే ఇష్టం. ఆయన రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిగా వైసీపీతో స్టార్ట్ అయింది. కానీ వైసీపీలో స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు, మనం చెప్పినా వినేవాళ్ళు లేడు అని చెప్పేసి అక్కడ జీవీడి కృష్ణమోహన్ గారితో గొడవతోటి ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నాటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బాగలేదు. సరే పికప్ అవుద్దని అనుకున్నాడు, కానీ పికప్ కాలేదు. పైగా దేశంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి పికప్ కాలేదు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. చాలా నామినల్ కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కనీసం షర్మిల ఉండటం వల్ల కొద్ది గొప్ప పేరన్న వినపడుతుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ పెద్దగా వినపడకపోయేది కదా. సరే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఉంది. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. ఆ టైంలో ఆ వేదిక మీద తనుండి ఎంత మాట్లాడినా ఎంత కోట్లాడినా తనకి రాజకీయ భవిష్యత్తు లేదనుకున్నటువంటి జీవీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తనకి చురుకైన పాత్ర కావాలి, తన రాజకీయంగా ఎదగాలి అనుకున్నటువంటి జీవీ రెడ్డి చాలామంది సజెషన్ల మేరకు టీడీపీలో జాయిన్ అయ్యాడు. నారా లోకేష్ని హైదరాబాద్లో ఆయనతో కలిశాడు. కలిసినటువంటి జాయిన్ అయినటువంటి కొద్ది రోజులకి ఆయనకి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు. ఎందుకు? మంచి స్కిల్లో ఉన్నాడు, ఆడిటరు, చదువుకున్నాడు, లా కూడా చేస్తున్నాడు, సార్ సబ్జెక్ట్గా మాట్లాడగలడు. అంతకుముందు కాంగ్రెస్లో జీవీ రెడ్డి ఎలా మాట్లాడుతారో కొంత ఐడియా ఉంది. కాబట్టి స్కిల్లో ఉన్నోడిని పోస్ట్ చేయించాలనే కారణం చేత జీవీ రెడ్డికి జాతీయ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కోర్ టీంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కోర్ టీంలో ఎవరికి పడితే వాళ్ళ చోటు ఉండదు గోపి. ఓకే. చాలా అతి కొద్ది మందికే ఉంటుంది. దాంట్లో జీవీ రెడ్డికి చోటు వచ్చింది తక్కువ టైంలో. మళ్ళీ చెప్తున్నా తక్కువ టైంలో, ఎందుకంటే 10 సంవత్సరాలు కట్టే 20 సంవత్సరాలు కట్టే ఆయన పార్టీలో జాయిన్ అయ్యి. అవును. చాలా తక్కువ టైంలో మంచి పోస్ట్ వచ్చింది. సరే అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ పార్టీ కష్టకాలంలో కానీ ఆయన మీడియాకు పోయి మాట్లాడాడు, చాలా గట్టిగా మాట్లాడాడు. మీడియాకు పోయి మాట్లాడటం కూడా మళ్ళీ చెప్తున్నా గోపి, ఆయన పదవే అధికార ప్రతినిధి, అంటే మీడియాకు పోయి పార్టీ వాయిస్ ఇవ్వటం. ఆయన పదవి తరపున ఆయన మీడియాకు పోయాడు, ఆయన బాధ్యత అది, ఆయన పార్టీలు ఇచ్చిన పోస్టే అది. కాబట్టి మీడియాకి వెళ్ళాడు. కానీ మీడియాకి వెళ్ళిన తర్వాత ఎవిడెన్స్తో మాట్లాడాడు, చాలా గట్టిగా మాట్లాడాడు, పార్టీకి పేరు తెచ్చేలా మాట్లాడాడు. అంతవరకు మనం ఒప్పుకుంది రాలి. మీడియాకి వెళ్ళటం ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు. పార్టీ పోస్ట్ అందుకనే కదా అడిగింది, ఇచ్చింది. కాబట్టి అతను కూడా ఎలివేట్ అయ్యాడు పార్టీ తరఫున. పార్టీ కార్యకర్తలకు నచ్చాడు, మంచి వాయిస్ ఉంది, ఆధారాలతో మాట్లాడతాడు జీవీ రెడ్డి అంటే అనేది అందరూ అనిపించుకున్నారు, శభాష్ అనిపించుకున్నారు చేశాడు. అందుకనే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి గుర్తింపు వచ్చింది. సరే అయినా సరే మొదటి దఫాలో ఆయనకి పోస్టింగ్ రాలే. కార్పొరేషన్లు ప్రకటించినప్పుడు మొదటి దఫా రాలే. అప్పుడు కూడా జీవీ రెడ్డి ఆవేశపడ్డాడు. ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఏదేదో మాట్లాడాడు. చంద్రబాబు గారి పి అని కూడా అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి బాస్ కదా, అల్టిమేట్గా ఆయన కదా, వాళ్ళ పిఏన్ అంటే అది చంద్రబాబు గారికి కూడా ఎట్టుంటుంది.
అయినా సరే చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డికి ఉన్న స్కిల్ రీత్యా ఆయన ఏమన్నా ఆవేశం ఉండకూడదు యువకుడికి, రాజకీయాలు ఎదగాలన్నోడికి ఓర్పు సహనం ఉండాలన్నాడు. సరే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి కొడుకు వయసు జీవిరెడ్డి, ఆయన స్థాయిలో ఆయన చెప్పినప్పుడు జీవిరెడ్డి దాన్ని తీసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారి చిన్న వ్యక్తి కాదు కదా, 4వ సారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన 4 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ స్థాయి ఉన్న వ్యక్తి చెప్పాడు అంటే సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. 1975 నుంచి ఆయనకు రాజకీయ జీవితం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత సీనియర్ నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి పనిచేసిన ఇంకెవరైనా సీఎం ఉన్నారా? లేరు. నాకు తెలిసి రావడం కూడా చాలా కష్టం. అలాంటిది 4 సార్లు వరుసగా కాకపోయినా దఫదఫాలుగా 4 సార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని తీసుకోవాల్సినటువంటి జీవిరెడ్డి సరిగా తీసుకోలేదేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సరే ఆ రోజు ఆ మాట చెప్పారు. మాట చెప్పిన తర్వాత సెకండ్ టైం ఆయన కార్పొరేషన్ పదవి మళ్ళీ, అది కూడా చిన్న కార్పొరేషన్ కాదు, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, అది చిన్న కార్పొరేషన్ కాదు, లిమిటెడ్, అది చాలా పెద్ద కార్పొరేషన్, ప్రైవేట్ లిమిటెడ్ కాదు, లిమిటెడ్ కంపెనీ. దానికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి న్యాయం చేయలేదంటే న్యాయం చేశాడు. దాంట్లో అనేకమైనటువంటి అవకతవకలు, వైసీపీ చేసిన కుట్రలు, దాన్ని ఉపయోగించుకొని వైసీపీ ఏ రకంగా దాన్ని వాడేసుకుంది అవన్నీ బయటకు తీసుకొచ్చారు. దాదాపు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈ ఫైబర్ నెట్ అనేది. అప్పుడు కేవలం 107 మంది ఎంప్లాయీస్ తోటి 10 లక్షల కలెక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయీస్నేమో 1300 చేసింది, కలెక్షన్స్ ఏమో 10 లక్షల నుంచి 4 లక్షలు కుదించింది. కలెక్షన్ జనాభా పెరిగితే కలెక్షన్స్ పెరగాలి కదా. అవునవును. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి కలెక్షన్స్ టార్గెట్గా పెట్టారు. ఆ 1 కోటి కలెక్షన్స్ పక్కకు పోయింది, 10 లక్షల నుంచి 6 లక్షల కలెక్షన్స్కి, 4 లక్షల కలెక్షన్స్కి వచ్చింది. అంటే పైగా మళ్ళా ఆ కార్పొరేషన్ మీద, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మీద దాదాపు 1300 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన వైసీపీ. మరి అప్పు ఏం చేశారు? కలెక్షన్స్ ఏమో ఒకవైపు తగ్గినప్పుడు అప్పు ఏం చేశారు? అప్పు ఏం చేశారంటే వర్మ లాంటి వాళ్ళతో సినిమాలు తీపిచ్చారు. వ్యూహం సినిమా తీపిచ్చి ఫైబర్ నెట్ ద్వారా 2 కోట్ల రూపాయలు వర్మకి చెల్లించారు. ఇవన్నీ జీవీ రెడ్డి బయట తీసుకొచ్చాడు. ఏపీ ఫైబర్ నెట్ డబ్బులు, ప్రజల డబ్బులు, ప్రజల నెత్తి మీద రోజుతో అప్పులు తీసుకున్నటువంటి డబ్బులు, ఆ డబ్బులతోటి సినిమాలు తీపిచ్చారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ వ్యూహం అనే సినిమా తీపిచ్చారు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి. 2 కోట్ల రూపాయలతోటి రైట్స్ కొన్నారు వర్మ నుంచి. దాంట్లో ఆల్రెడీ 1 కోటి రూపాయలకి పైన చెల్లింపులు కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ జీవిరెడ్డి బయట తీసుకొచ్చారు. రెండోది, వాళ్ళు ఎంచుకున్న 1300 మంది ఎంప్లాయీస్ ఎవరు? వైసీపీ ఆఫీసులో పనిచేసే కార్యకర్తలు, లేదా వైసీపీ నాయకుల ఇళ్లలో పనిచేసే వ్యక్తులు, వైసీపీ నాయకుల ఇళ్లలో కార్ డ్రైవర్లు, వైసీపీ నాయకుల ఇళ్లలో గుమ్మస్తాలు, వైసీపీ ఆఫీసులో పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలు. వీళ్ళకి జీతాలు ఫైబర్ గ్రిడ్ నుంచి ఇచ్చారు. అంటే ఫైబర్ గ్రిడ్తో వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఫైబర్ నెట్తో ఏ సంబంధం లేదు, ఫైబర్ నెట్ ఆఫీస్కి రారు, కానీ డబ్బులు మాత్రం జీతాల రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. వాళ్ళు పనిచేసేది వైసీపీ పార్టీ కోసం, లేదా వైసీపీ నాయకుల కోసం. ఓకే. వైసీపీ నాయకుల కోసం, వైసీపీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి జీతాలు ఫైబర్ గ్రిడ్ నుంచి వెళ్ళిపోయాయి. ఈ విషయాలన్నీ బయట తీసుకొచ్చారు. సరే, బయట తీసుకొచ్చిన తర్వాత కొంత ఓపిక కావాలి, సహనం కావాలి. నువ్వు తీసుకొచ్చావు, అంతవరకు సంతోషం, నువ్వు చదువుకున్నోడివి, తీసుకొచ్చిన తర్వాత అవి ఐఏఎస్ ముందు ఆ కంపెనీకి, అది ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లో పెట్టారు. ఎందుకంటే ఇతను చైర్మన్ మాత్రమే, ఎండీ దాన్ని డెసిషన్ తీసుకోవాలి. ఆ ఉద్యోగులను తీసేస్తూ, అంటే ఇప్పుడు ఒకసారి 400 మంది ఉద్యోగులని, ఇంకోసారి 200 మంది ఉద్యోగులని, మొత్తం 600 మంది ఉద్యోగులను తీసేయాలని జీవిరెడ్డి ప్రపోజల్. ఆ ప్రపోజల్ ఎండీ ముందుకు పోయింది. అది అప్రూవ్ కాలే, వాళ్ళకి జీతాలు ఇంకా పోతున్నాయి. ఆ జీతాలు ఇంకా పోతున్నాయి, ఎండీ అప్రూవ్ చేయలేదు. ఎండీ రాజద్రోహానికి పాల్పడ్డాడు. అదే ఆ రకమైనటువంటి ప్రెస్ మీట్ జీవిరెడ్డి పెట్టాడు. ఆ పెట్టడం అనేటువంటి తప్పు. ఇక్కడ పాయింట్ అక్కడే, ప్రెస్ మీట్ పెట్టడం కాడే పాయింట్. తను ఎలివేట్ కావడం కోసం పెట్టాడా, తనే కనిపెట్టానని చెప్పుకోవడం కోసం పెట్టాడా? ఎందుకంటే ఇప్పుడు అతని చైర్మన్, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ అధికార పార్టీ, అతను ఏం చేయాలి? వాళ్ళ మంత్రితోటి, వాళ్ళ ముఖ్యమంత్రితోని సమన్వయం చేసుకొని ఈ ఐఏఎస్ పనిచేయలేదు. మళ్ళీ జీవీ రెడ్డి టీడీపీ పార్టీలో వస్తున్నారు, రావట్లేదు. పాయింట్కి ఈ పాయింట్ చెప్పేసి అక్కడికి వస్తాను. సో ఆ ఎలివేషన్ కావడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి రేపొద్దున కూడా ఇలాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుని ఏ చైర్మన్కైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇంట్లో ఇష్యూషన్ రోడ్డు మీద తీసుకొస్తే ఇదే జరిగిద్ది అని. ఓకే. సరే, ఇప్పుడు జీవీ రెడ్డి పార్టీలోకి వస్తాడా రాదా అని. జీవీ రెడ్డి పార్టీలోకి రావడం తప్ప ఇంకొక ఆప్షన్ రాజకీయ సన్యాసం తీసుకోవటం. ఎందుకంటే ఆయనకు వైసీపీ పార్టీ నచ్చదు,
ఇప్పుడు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన అవకతవకలే బయట తీసుకొచ్చాడు. వాటి మీద చర్యల్లో లేట్ అవుతుందని ఆయన అలక కూడా. కాబట్టి తిరిగి ఆ పార్టీలో పోలేడు. ఇక జనసేన పార్టీలోకి ఎట్టెళ్తాడు? టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ వెళ్ళడు. బీజేపీలోకి వెళ్ళడానికి స్కోప్ లేదు. ఎందుకంటే అది కూడా కూటమిలో ఉన్న పార్టీయే. టీడీపీ నుంచి అటు పోడు. కాబట్టి ఎయిదర్ టీడీపీలో జాయిన్ కావటం, అతను ప్రకటించింది ఏంది, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నా, రాజకీయాల నుంచి దూరం అవుతున్నా, న్యాయవాద వృత్తిలో కొనసాగుతా అని పెట్టాడు. నిజానికి ఆయనకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్, రాజకీయాలంటే ప్యాషను. ఓకే. రాజకీయాలంటే ప్యాషన్ కాబట్టి తిరిగి టీడీపీలోకి వెళ్తాడు అని నేను అనుకుంటున్నాను. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కోపము లేదు, ద్వేషము లేదు, అఘోరము లేదు. కాకపోతే అతను కొద్దిగా ఆవేశపూరితంగా ప్రకటించడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కోపపట్టడం వల్ల హట్టి రాజీనామా చేశాడు తప్ప ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉంది, గౌరవం ఉంది, ఆ పార్టీ మీద ఇష్టం ఉంది. కాబట్టి అతను టీడీపీలోకి వెళ్ళటం మాత్రమే ఆప్షను. కొన్నాళ్ళైనా తర్వాతైనా చాలామంది చెప్తారు కదా, నువ్వు అనవసరంగా తప్పు చేసావు, ఆవేశపడ్డావు అనేది. అది తెలుసుకోనైనా అతను తిరిగి వెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ అండి.